నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. వైద్య సిబ్బందికి డిఎంహెచ్ఓ సీరియస్ వార్నింగ్. నంద్యాలలో ముమ్మరంగా జనగణన కసరత్తు. నంద్యాలలో త్వరలో 4 నూతన అదనపు కోర్టుల ప్రారంభం. నంద్యాల మండల మాజీ సర్పంచ్లకు ఘనంగా సన్మానం. నంద్యాలలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రతిష్టా మహోత్సవం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యులు మరియు ఆరోగ్య సిబ్బంది తాము విధులు నిర్వహిస్తున్న ప్రాంతాల్లోనే తప్పనిసరిగా నివాసం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సత్వర వైద్య సేవలు అందాలంటే సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండడం అత్యవసరమని పేర్కొన్నారు. ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే వారికి చెల్లించే హెచ్ఆర్ఏను నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఈ సందర్భంగా ఆయన సూచించారు. ముఖ్యంగా ఆశా వర్కర్ల యొక్క సమస్యలు కానీ, అలాగే ఫీల్డ్లో ఉన్న డిఫికల్టీస్, ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలతో టీనేజీ ప్రెగ్నెన్సీస్, హెచ్పి వ్యాక్సినేషను, తర్వాత ప్రెగ్నెన్సీ ఐడెంటిఫికేషను, టీనేజీ ప్రెగ్నెన్సీస్, తర్వాత వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ అబా లింకేజీ, ఇట్లా అన్ని రకాల సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి, ఎన్సిడి సర్వే గురించి, తర్వాత మెటర్నిటీస్, ఇన్ఫాంటేస్ గురించి మొత్తం డిస్కస్ జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్ళాలి, గ్రామంలోనే ఉండి వాటితో సమస్యలను పరిశీలించాలి అక్కడికక్కడ అని చెప్పి చెప్పడం జరిగింది. రెండవది ముఖ్యంగా హెడ్ క్వార్టర్స్లో చేయాలని స్టే చేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అలా లేని పక్షంలో ఖచ్చితంగా వారందరూ కూడా హెచ్ఆర్ఏ ఈ నెల నుంచి స్టాప్ చేస్తామని చెప్పి అందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దేశవ్యాప్త జనగణన కార్యక్రమానికి నంద్యాల యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాలలో జనగణన నిర్వహణపై సంబంధిత సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షకులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. సర్వే సమయంలో నమోదు చేయాల్సిన వివరాలు, అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వచ్చే మే నెల నుండి ఇంటింటికి వెళ్లి జనగణన సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా పక్కాగా నిర్వహించేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి ఇంటి సమాచారాన్ని ఖచ్చితత్వంతో సేకరించాలని, ప్రజలు కూడా ఎన్యూమరేటర్లకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భారతదేశం అంతటి కూడా జనాభా గణన లెక్కలు జరగబోతున్నాయి. అందులో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఇళ్లకు సంబంధించినటువంటి లెక్కింపు అవుతుంది. అది మే మాసంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఎన్యూమరేటర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు. వారందరికీ కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పీజీ కాలేజీలో, రామకృష్ణ పీజీ కాలేజీలో. సో వీరందరూ కూడా ట్రైనింగ్ అయ్యి వచ్చే మాసంలో మీ ఇళ్ళ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు వారైనటువంటి సమాచారాన్ని అందించగలిగితే ఇంకా ఇవన్నీ కూడా సేకరించి సెన్సస్ ఆఫ్ ఇండియా వారికి పంపిస్తాం. ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ చూసుకొని ఇవన్నీ కూడా, ఎందుకంటే మంచి ప్రణాళికలు రావాలన్నా కూడా, చక్కటి సంక్షేమ పథకాలు అందాలన్నా కూడా
అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ సజావుగా ఉండాలన్నా, క్యాస్ట్ ఇవన్నీ కూడా సక్రమంగా డేటా రావాలన్నా కూడా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సెన్సస్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి. వీటన్నీ కూడా గమనించండి. మే మాసంలో మీ ఇళ్ళ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు వారు ఉన్నటువంటి సమాచారాన్ని వారికి అందిస్తే కనుక చక్కటి సమాచారం సేకరించిన వారు అవుతాం. నంద్యాల జిల్లా ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కబర్ది శుక్రవారం నంద్యాల కోర్టు కాంప్లెక్స్ను సందర్శించారు. త్వరలో ఏర్పాటు కాబోతున్న 4 నూతన అదనపు కోర్టుల భవనాలను ఆయన స్వయంగా పరిశీలించారు. నంద్యాలలో 4 కోర్టులతో పాటు నందికొట్కూరులో 1, కర్నూలులో 2 కోర్టులు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఏర్పాటుతో జిల్లాలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజా, ఆర్టీఓ విశ్వనాథ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్ బాషా మరియు పలువురు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల కోర్టు భవన సముదాయానికి విచ్చేసిన ప్రధాన కారణం ఏంటంటే, ఈ సందర్భంగా జడ్జి కబర్ది మాట్లాడుతూ నంద్యాలలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మరో 3 అదనపు కోర్టులను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. న్యాయవాదులకు, సిబ్బందికి మరియు కక్షిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని హంగులతో ఫర్నిచర్ మరియు ఇతర సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ఈ పనుల కోసం ప్రభుత్వం నుండి 21 కోట్ల నిధులు విడుదల అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18 లేదా 19వ తేదీల్లో హైకోర్టు జస్టిస్ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ కోర్టులను ప్రారంభించే అవకాశం ఉందన్నారు. దీనికి సంబంధించి హైకోర్టు అనుమతులు రావాల్సి ఉందన్నారు. పెట్టడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని వెరిఫై చేయడానికి మేము రావడం జరిగింది. నంద్యాల మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల మాజీ సర్పంచ్లకు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల ఏప్రిల్ 2వ తేదీ సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మండల అభివృద్ధిలో వారు గ్రామాల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడుతూ అధికారులు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ సర్పంచ్లను అధికారులు దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీపీ శెట్టి ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, నంద్యాల రూరల్ తహసీల్దార్ శ్రీనివాసులు, అర్బన్ తహసీల్దార్ శ్రీవాణి మరియు ఈవో ఆర్డీతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్లు చూపిన చొరవ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందించిన సేవలను అధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులుగా పదవీ కాలం ముగిసినా సమాజ సేవలో నిరంతరం ముందుండాలని అతిథులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఏప్రిల్ 2వ తారీఖుతో పదవీ కాలం ముగిసినటువంటి సర్పంచ్లందరికీ కూడా చిన్న సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరు సర్పంచ్లు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులు అంటే తహసీల్దార్స్ రూరల్ అండ్ అర్బన్, ఈవాడి గారు, మా డిప్యూటీ ఎంపీడీఓ గారు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. మా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక పరిమళం వెల్లి విరుస్తోంది. వైఎస్ నగర్లో నూతనంగా నిర్మించిన హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా శబరిమలను తలపిస్తోంది. నేటి నుండి 3 రోజుల పాటు ఈ మహోత్సవాలను
శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంగ పూజ, గోపూజ, గణపతి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రక్షాబంధనం, ఋత్వీకరణం పూర్తి చేసి శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం మరియు ప్రధాన కలశ స్థాపన గావించారు. జ్యోతి స్వరూపుడు శబరి గిరీశుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకు నంద్యాల వైఎస్ నగర్లో కొలువుదీరడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తలచిన వారిని, కొలిచిన వారిని కాపాడే మణికంఠుని ప్రతిష్ఠ మహోత్సవానికి పట్టణవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరో 2 రోజుల పాటు ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. హోమ కార్యక్రమాలు రేపు వచ్చేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం, ఎల్లుండి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులందరూ వచ్చి ఆ భోజన కార్యక్రమాలు కూడా స్వీకరించవలసిందిగా కూర్చున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య సిబ్బందికి డిఎంహెచ్ఓ సీరియస్ వార్నింగ్. నంద్యాలలో ముమ్మరంగా జనగణన కసరత్తు. నంద్యాలలో త్వరలో 4 నూతన అదనపు కోర్టుల ప్రారంభం. నంద్యాల మండల మాజీ సర్పంచ్లకు ఘనంగా సన్మానం. నంద్యాలలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రతిష్టా మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.